గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెల్మెట్ వినియోగించండి, ప్రాణాలను రక్షించుకోండి. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్న నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి. ప్రతి ఏటా ఇచ్చినట్లు ఈ ఏడాది కూడా దసరా కానుకగా బతుకమ్మ చీరలు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కర్నూలు జిల్లాలో ఎమ్మగనూరు న్యాయవాదుల సంఘం రిలే నిరాహార దీక్ష. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్. నిర్మల్ జిల్లా ముధోల్లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్న ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇక్కడ డీఎస్లోకి వస్తే నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి సంభవాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ప్రాణాలు ఎక్కువగా పోతున్నాయని అన్నారు. ఆయన ప్రతి ఒక్కరూ తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అలాగే తదితర పత్రాలు కలిగి ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లో మద్యం సేవించే వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలను వరికట్టవచ్చు. ప్రతి వ్యక్తి రోడ్డుపై మోటార్ సైకిల్పై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించి రోడ్డు నియమ నిబంధనలు పాటించే విధంగా తయారు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గ్రామీణ సిఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ సంతోష్ సింగ్, ప్రైవేట్ పాఠశాల అధ్యక్షుడు దాశగౌడ్, ట్రాఫిక్ సిబ్బంది, వాహన డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. ఇంకోటి బేసికల్ గా ఈ రోజు ఈ మీటింగ్ ఉద్దేశం స్కూల్ బస్సులు ప్రమాదరహితంగా, సేఫ్ గా, సెక్యూర్డ్ గా ఏ విధంగా నడపాలి అన్నది ఆ ఉద్దేశంతో ఈ మీటింగ్ మనం అరేంజ్ చేసాం. అందరి సేఫ్టీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మరి చాలా చోట్ల స్కూల్ బస్సులు బోల్తా పడిపోతుంది. 3 రోజుల క్రితం స్కూల్ బస్సు మరి ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో నాకు తెలియదు కానీ కంప్లీట్ ఛానల్లోనే పడిపోయింది. పిల్లలు చాలా మంది ఇంజూర్ అయ్యారు. చాలా సీరియస్ యాక్సిడెంట్ అంటే చిన్న పిల్లలకి దెబ్బతాక. అప్పుడు రియాక్షన్ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. ఒక్క బస్సు యాక్సిడెంట్ అయిందంటే తల్లిదండ్రులు భయపడిపోతారు. వెంటనే సభ్య సమాజం స్పందిస్తుంది. అవసరమైతే ధర్నాలకు వెళ్తారు, రాష్ట్రాలకు వెళ్తారు, ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద అటాక్స్కి వెళ్తారు. మనం చూసాం జనవరిలో అనుకుంటా సోఫీ నగర్లో ఒక స్కూల్లో ఒక చిన్న పాప, ఆ డ్రైవర్ నెగ్లిజెన్స్ అండ్ మెయిన్ మా డిఎస్పీ గారి అనాలిసిస్ అయితే ఇట్స్ ప్యూర్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ది కండక్టర్ అంటాడు. సార్ కండక్టర్ అంటే ఎవరు? దిగుతున్నారా, దిగారా లేదా, మరి బస్సు కలపాలా లేదా అని చెప్పే కండక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ఆ యాక్సిడెంట్, ఆ పిల్ల చిన్న పాప. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ పాప రేపు పెరిగుంటే, మంచిగా చదువుకొని ఉంటే ఈ సమాజానికి ఎంత ఉపయోగపడేదని ఒకటి ఆలోచిస్తే ఆ పసి మొక్కని ఆ బస్సు మరి చిన్న వయసులోనే చిందివేసింది. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. ఖమ్మం జిల్లాలో ఆడపడుచులను బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించి గౌరవించుకునేందుకు కోసం ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 46, 47, 48 డివిజన్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా కానుకగా ప్రభుత్వం ఆడపడుచులందరికీ సారీ పెడుతుందని అన్నారు. ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈసారి కూడా దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తున్నామని తెలిపారు. గతంలో కంటే ఎక్కువ డిజైన్లలో నాణ్యమైన చీరలను తయారు చేయించినట్లు వివరించారు. సిరిసిల్లలో నేసిన చీరలను ఉచితంగా పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి కేటీఆర్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది ప్రభుత్వం సుమారు 300 కోట్లకు పైగా వెచ్చించిందని అన్నారు. ఖమ్మం పట్టణంలో దాదాపు 95,000 చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, జెడ్పీ చైర్పర్సన్ కమల్ రాజు, కార్పొరేటర్లు మురళి, తోట రామారావు, నాగేశ్వరరావు, లక్ష్మీ డివిజన్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తర్వాత గత 5 సంవత్సరాలు బట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలుగుంటి టీఆర్ఎస్ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ ప్రతి ముఖంలో చిరునవ్వు చూడాలనే సదుద్దేశంతో ఆయన ప్రభుత్వం తరఫున
అదేవిధంగా రంజాన్ పండుగలు ఇతర పండుగలు జరిగినట్టు హిందువులలో ప్రధానమైనటువంటి బతుకమ్మ పండుగ కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సుమారు 1 కోటి మంది పైచిలకు బతుకమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రమంతటా చాలా మహిళలు చాలా సంతోషంతో కేసీఆర్ మా నాన్న, కేసీఆర్ మా కొడుకు, కేసీఆర్ మా పెద్ద కొడుకు అనే విధంగా ప్రజలతో మన్నలు పొందుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఆడపడుచుల అందరి ఆదరాభిమానాలు ఉండాలని మీ ద్వారా తెలియజేస్తాను. బతుకమ్మ సంబరాల్లో ముఖ్యంగా బతుకమ్మ చీరలు అందజేయడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే బతుకమ్మ పండుగ ఆడపడుచులు ఎంతో గౌరవంగా చేసే పండుగకి ఒక పుట్టింటి నుంచి ఒక చీర ఇస్తే అది ఎంతో సంతోషంగా ఉంటారండి. అదేవిధంగా కేటీఆర్ గారు మనకు ఈ బతుకమ్మ చీరలు ఇవ్వడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఇదే విధంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి, ఆయన గెలవాలి, మా అందరినీ ఆదుకోవాలని ఆశిస్తూ థ్యాంక్స్ అండి, అందరికీ ధన్యవాదాలండి. కానీ ఇవాళ బ్రహ్మాండమైన చీరలు వచ్చినాయి. వాళ్ళు తగలబెట్టిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఆడపడుచులకు మాత్రం తప్పకుండా ఆనందదాయకంగా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది ఆడపడుచులు ఇవాళ చీరలు తీసుకొని రేపు 28వ తారీఖు జరిగే బతుకమ్మ పండుగలో మీరందరూ ఆనందంగా ఈ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాలి. మీరు ఆడుతున్న బతుకమ్మ ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి శ్రీరామ రక్ష కావాలి. ఆ తర్వాత వచ్చే దసరా పండుగ తప్పకుండా దుర్గామాత మీ అందరూ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసే విధంగా మనందరిని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. మీ మరి ఆదరాభిమానాలతోని ప్రేమతోని నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించారు. ఇందాక మరి తోటరామారావు గారు అన్నారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మగనూరు సోమప్ప కుండలి యందు న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఓ నారాయణ, సెక్రటరీ జి గురుప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు మాట్లాడుతూ రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం కర్నూలు గతంలో రాజధాని వదులుకొని చాలా నష్టపోయిందని, మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరడం జరిగింది. విద్యార్థులు, రైతులు, వ్యాపారవేత్తలు మాకు మద్దతుగా ఉండాలని, మేము కర్నూలుకు హైకోర్టు వచ్చేదాకా ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పినాడు. కావున జగన్ గారు తన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎవరైతే హామీలు నెరవేర్చలేదో వాళ్ళ ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి. అదేవిధంగా ఈరోజు కర్నూలులో కూడా హైకోర్టు ఏర్పాటు చేయకపోతే వాళ్ళ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూలగొడతారని రాయలసీమ వాళ్ళు ఎంతో తహతహలాడుతున్నారు. కావున వెంటనే ఈరోజు రాయలసీమ ఎంతో ఆర్థికంగా కానీ అన్ని విధాలు కూడా వెనుకబడింది. కాబట్టి మేము అందరికీ న్యాయం జరగడానికి కొరకు కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా న్యాయవాదుల సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. జె వెంకటరామరెడ్డి, అడ్వకేట్, ఎమ్మెగనూరు. కర్నూలు రాయలసీమకు ముఖద్వారము. ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల యావత్ రాయలసీమకు న్యాయం జరిగినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని మేము ఈ ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. ముఖ్యంగా అభివృద్ధిని ఒకే చోట అభివృద్ధిని కేటాయిస్తే మరి భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. అందువలన అన్ని ప్రాంతాలకు సమతుల్య. ఇక నిర్మల్ జిల్లా ముదోల్లోని మహాలక్ష్మి ఆలయ కళ్యాణ మండపంలో డిఆర్డి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరయ్యారు. మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బతుకమ్మను గుర్తించడం జరిగిందని అన్నారు. పండుగలు ప్రజలు కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు. మండలంలోని 12,000 మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, జెడ్పీటీసీ సభ్యురాలు సరోజిని, పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ప్రత్యేక అధికారి కిషన్ యాదవ్, ఎంపీడీఓ నూర్ మహమ్మద్, ఏపీఎం అశోక్, అలాగే ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటి ద్వారా ఇటువంటి కవర్ చేసి అందరూ కూడా సప్లై చేయడానికి, దానివల్ల మన మహిళా సోదరులకు ఆదాయం కూడా రావడానికి ప్రభుత్వం వీక్షిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా మన మహిళల చేత ఇవ్వడానికి ప్రారంభిస్తుంది. మరి ఇప్పుడు మన బ్యాంక్ డబ్బులు తీసుకుంటున్నాం. మరి మన తాలూకా మన మండలం మొదటి మండలం కూడా బాగా మీరు కడుతున్నారు. బకాయి లేదు, బకాయి లేకుండా మొత్తం
ముఖ్యమంత్రి గారికి మన దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం లేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి మరి ఇటువంటి కార్యక్రమం రాకుండా రాబోయే రోజుల్లో. ఇక జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా అనుబంధ గ్రామాలైన పోతారం, సండ్రాళ్లపల్లిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ లత, ఎంపీటీసీ మహేష్ మాట్లాడుతూ తిరుమలపురం గ్రామంలో ప్రతి వార్డులో కమ్యూనిటీ చెత్త కుండీలను ఏర్పాటు చేస్తామని, గ్రామంలో అంతర్గత రోడ్లకు ఇరువైపులా ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు గల ఏరియాలను 61గా గుర్తించి వాటిల్లో ఇప్పటి వరకు 47 ఏరియాలను శుభ్రపరచడం జరిగిందని అన్నారు. గ్రామానికి మొత్తం మురికి కాలువలలో 30 మీటర్లు శుభ్రం చేయడం అయిందని, బ్లీచింగ్ పౌడర్ గ్రామంలోని అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి వాటిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని, గ్రామంలో శిథిలావస్థలో ఉన్న 4 గేళ్లలో గుర్తించి వాటిని త్వరలోనే తీసివేస్తామని, గ్రామంలోని అంతర్గత రోడ్లపై మరియు ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ను సేకరించి భద్రపరిచి గ్రామంలో ప్లాస్టిక్ నిల్వలు చేసే కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగుల పద్మ, మల్లేష్ యాదవ్, అలాగే ఎంపీటీసీ బసవనేని మహేష్, ఉప సర్పంచ్ పెంకేసుల లక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా తిరుమలపూర్ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. అలాగే మా గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థ 1230 మీటర్ల వరకు డ్రైనేజీని కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగే అందులో బ్లీచింగ్ చల్లడం మరియు దోమల మందు చల్లడం కూడా జరిగింది. అలాగే మా గ్రామంలోని రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలకు 520 ట్రీ గార్డులను నాటడం జరిగింది. మిగతా వాటిని కూడా ఈ 2-3 రోజుల్లో క్లియర్ చేస్తాము. ఇప్పటి వరకు మా గ్రామంలోని మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ ప్రజలు అందరం కలిసి ప్రతి ఇంటికి గడప గడపన తాకుతూ ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ నిషేధం గురించి వివరిస్తూ ప్లాస్టిక్ అనేది వాడకుండా వారికి చెత్త పుట్టులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలోని ఒక రూమ్లో మన ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా నిల్వ చేసేందుకు ఒక రూమ్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మా గ్రామంలోని ప్రతి రోడ్డుకు 2 వైపులా మట్టి పోయించడం కూడా జరిగింది. మా గ్రామంలో ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కళ్ళు మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఈ సహాయాలు ఇలాగే ఉంటే మా గ్రామాన్ని ప్రగతి పదంలో ముందుండి నడిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. ప్రణాళిక భాగంలో ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములగపల్లి మండల పరిధిలోని గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సంస్థ నందు సంస్థ డైరెక్టర్ సిస్టర్ నిర్మల ఆధ్వర్యంలో సంస్థ సిబ్బంది మరియు పత్రికా విలేకరులతో ముఖాముఖి మరియు జర్నలిస్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గుడ్ షెపర్డ్ కాన్వెంట్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అనగా పిల్లల విద్య మరియు పౌష్టికాహారం, కుటుంబ సంరక్షణ, మహిళా ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, కౌమార బాలికలకు చేసే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. సమాజంలో వాళ్ళకు ఒక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే మాకు మదర్ కాంగ్రెస్ మా సబ్ స్టాఫ్ ప్రెసిడెంట్ గారు ఈ సంస్థను మాకు అందజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఆ కడుగు జడలో నడుస్తూ మేము ముందుకు ప్రయాణిస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు 2 ఫార్మ్స్గా మాకు డివైడ్ అయింది. ఒక 5 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాంజంపుర రాజేందర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ ఉమేందర్, 1వ పట్టణ సిఐ పర్ష రమేష్, ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు హాజరయ్యి మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్ ఇంకా వివిధ రోగాలకు సంబంధించిన టెస్టులు చేసి వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపు పెట్టడం వలన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అనిల్ మార్, నిరంజన్, గయాసుద్దీన్, సత్యం బాబు, హరిత భవానీ, సిరన్ తాజ్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మామ కేక్ అల్లుడు. ఇక యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మగనూరు రైతు సంఘం నాయకులు వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని ఓ దుకాణంలో రైతుల వేషంలో వెళ్లి యూరియా కొనుగోలు చేశారు.
267 రూపాయలకు అమ్మాల్సిన బస్తాను దుకాణదారుడు 350 రూపాయలకు విక్రయించాడు. తాము ఆ దుకాణంలో కొన్న బస్తాలతో వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కొంతమంది వ్యాపారులు అధిక ధరలకు యూరియా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆధారాలు కావాలని అన్నారని, అందుకే యూరియా కొని ఆధారాలు అధికారులకు అందించామని రైతు సంఘం నాయకులు తెలిపారు. వ్యాపారులు గోడౌన్లలో యూరియా అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల గత నెల రోజులుగా వ్యాపారులు అధిక ధరలకు విక్రయించారని ఆరోపించారు. చేసుకున్నాను మీరు ఏమో వాళ్ళు ఇచ్చింది మేము పైనంటే దానిపైన కూడా ఇచ్చా కలెక్టర్ దగ్గర కూడా పోతున్నాం. ఆ యంగిని మేము కూడా సీల్ చేస్తాం. రైతంతా పై కూడా మిగతా కాలేని పక్షంలో మీరు దానిపైన యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా బంద్ చేపియాలి. లేకపోతే నేను చాలా తీవ్రంగా ఉంటుంది సార్ దానిపైన. దీనికి ఏమి ఆలోచించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గౌరవించబడే వ్యక్తి ఎవరంటే ఒక రైతు మాత్రమే. కానీ అటువంటి రైతుకే వాల్యూ ఇవ్వని వాళ్ళు మనకు అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకొని మీకు చూపిస్తాను. ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నటువంటి మానస ట్రేడ్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క అగ్రేసర్ అధికారుల మీద మేము వాళ్ళకి వినవిస్తూ ఉన్నాము. మరి ఎమ్మెల్యే పట్టణంలో దాదాపు వారం రోజులుగా యూరియా కృత్రిమ కొరత సృష్టించి యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే అయినా కూడా వాళ్ళు అంగడిలో స్టాక్ పెట్టుకొని నో స్టాక్ బోర్డు వేసుకొని మరి అధిక రహస్యంగా 270 ఉండ యూరియా అమ్మాల్సిన యూరియా ధరను 340 రూపాయలకు బిల్లు వేయడం జరిగింది. ఆ ప్రూఫ్ని ఈరోజు అధికారుల వరకు మేము చూపించి తక్షణమే మరి ఆ షాపు యజమాని మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆయన లైసెన్సులు రద్దులని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదే ఎమ్మెల్యే పట్టణం షాపులన్నింటినీ మీరు పర్యవేక్షించి వాళ్ళ స్టాకులు ఉన్నాయా లేదా, స్టాక్ పెట్టుకొని కూడా రైతులకు యూరియా లేదని చెప్పి. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని అడ్డగుంటపల్లి బడి అంగన్బడి కాదు అద్భుతమైన బడి అని ప్రముఖ జర్నలిస్ట్ TUWJ నాయకులు పూసాల మోహన్ పేర్కొన్నారు. ప్రేమ చారిటబుల్ ట్రస్ట్, పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జన్మదిన వేడుకలు స్థానిక హనుమాన్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఒకనాడు ఎందరినో ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత గల ఈ పాఠశాలలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ పాఠశాలలో చదివిన ఎందరూ నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రజా ప్రతినిధులుగా జీవితంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కందుల సతీష్, బూస నాగేందర్, చాంద్ పాషా, ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు దాసరి స్వప్న మహేష్, ఉపాధ్యాయులు మ్యాజిక్ రాజా, బిల్ల సంపత్, విద్యార్థులు పాల్గొన్నారు. Happy birthday Chandarana. Happy birthday Chandarana. Happy birthday Chandarana. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉమ్మడి మండలాల క్రీడా పోటీలలో 3వ రోజులో భాగంగా విద్యార్థులకు క్రీడాకారునికి గాయాలయ్యాయి. వీటితో పాటు పలువురు క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించే కమిటీ సక్రమంగా లేదని ఏకపక్షంగా వివరించి వర్ణిలోని ఒక పాఠశాలకే ప్రాతినిధ్యం ఇస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి ఫైనల్ గేమ్లో ఇతర టీంలు గెలిచినా కావాలని పక్షపాత ధోరణి వహించి కమిటీ నిర్వాహకులు ఒక పాఠశాలకు అందించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కమిటీ నిర్ణయం మీ క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా లేదని ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. బూస్ తగ్గించే విధంగా క్రీడ నిర్వహించాలి తప్ప ఏకపక్షంగా నిర్వహించి క్రీడాకారులకు అవమానించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా పోటీల్లో తమ టీంకు సంబంధించిన వారు గెలిస్తే తమ క్రీడాకారులపై దాడి చేశారని మండిపడ్డారు. నేషనల్ స్థాయిలో క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులపై కావాలని కుట్రపూరితంగా దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ సక్రమంగా లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, అవమానించే విధంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భోగన్కి తీసుకెళ్తున్నారు స్కానింగ్కి, వాడు కండిషన్లో లేడు. ఇంకోటి అయితే ఇక్కడ గేమ్స్ అనేది ఒక సిస్టమేటిక్గా ఆడిపిస్తా లేరు. ఒక స్కోరర్ ఇంకా ఒక టైమర్ ఇద్దరు ఒకటే ఉండేటప్పుడు ఎట్లా చూస్తాడు? స్కోర్స్ చూస్తున్నప్పుడు టైం ఆఫ్ ఉంది. మాది 14 ఉంటే వాళ్ళకి 4 స్కోర్ ఉన్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే టైం ఆఫ్ ఉంది వాళ్ళది. ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, నీట్ ఆడిపిస్తలేరు. రెఫరీస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వార్నింగ్ ఇవ్వాలతో పక్క కూర్చోపెట్టాలా, అది ఏం జరుగుతలేదు. మీతో ఇంకో కోచ్ ఉంటాడు కదా, ఆయన ఏమంటున్నాడు?
మాతోటి నేను టీమ్ మేనేజర్, నేనే పీటీని సార్, కోచ్నే, నేనే నా ప్లేయర్ తోటి ఉన్నాను. కానీ వాళ్ళ ఆపోజిట్ సైడ్ వాళ్ళు ఏమైనా అన్నారు, వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ రెఫరీస్ రెస్పాన్సిబిలిటీ సార్, వాళ్ళే చూడాలా, న్యూట్రల్గా ఆడిపియాలా, వాళ్ళు ఆడిపియాలే. మొత్తం అన్యాయం సార్, ఇది చేయొద్దు. ఒక పిల్లగాడికి ఫిజికల్లీ ఇంజూరీ చేయడం తప్పు. ఎందుకంటే మాది ఫస్ట్ మ్యాచ్, వాళ్ళది ఆ మ్యాట్రిక్స్ తోటి ఫస్ట్ మ్యాచ్ ఉంది. వాళ్ళకి మా పిల్లలకి బయట కొట్టిస్తే నెక్స్ట్ మాకు రాదు, వాళ్ళు అది ఆలోచిస్తారు. కానీ ఆడిపిస్తే ఒక స్పోర్టివ్గా ఆడిపియాలా సార్, కానీ అన్యాయం చేయొద్దు పిల్లలకి. మండల స్థాయి గేమ్స్ కాబట్టి అంత పెద్ద అదే సార్ లాస్ట్ రైడ్లో మా పిల్లగాడు 2 పాయింట్స్ తీస్తే ఒకటే పాయింట్ ఇచ్చి సార్, క్లియర్ కట్ 2 పాయింట్స్ ఉన్నాయి. అయినా 1 పాయింట్ ఇచ్చి సార్, అందరు చూస్తున్నారు, కనపడినా కూడా వాళ్ళు ఇయ్యలే, ఒకటే పాయింట్ ఇచ్చిండు. ఇంకోటి సార్, ఒకడు 1 పాయింట్ ఇస్తే ఒకడు పాయింట్ ఇస్తే ఒకడు 0 పాయింట్ ఇస్తున్నారు. అది కూడా రాంగ్ డిసిషన్ సార్. అది ఒక్కరి మీద ఉంటుంది మరి. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో సిపిఎం అనుబంధ సంస్థ అయిన ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యల పట్ల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దేవనకొండ మండలంలో ఉన్న పందికొన రిజర్వాయర్కు హంద్రి నీవా నీళ్లు నింపి మండలంలోని 42,000 ఎకరాలకు పంట కాలువ ద్వారా నీరు ఇవ్వాలని, తక్షణమే పిల్ల కాలువలు కూడా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటిని ఇవ్వాలని అన్నారు. దేశానికి వెన్నెముక అయినటువంటి రైతును ఆదుకోవాలని, అలాగే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2018-19 పంట నష్టహారాన్ని ఏదైతే ఉందో నష్టపరిహారాన్ని విడుదల చేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులను వెంటనే ఆదుకోవాలని, పంట ఇన్సూరెన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయని, రైతు భరోసా పథకం అందరికీ వర్తించేలా, అలాగే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి వెంటనే ఆదుకోవాలని రైతు సంఘం ఏపీ జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శేఖర్, రైతులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిహారం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రైతు ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ కూడా ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దేవనకొండ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రేపు ఇక్కడే దీక్షలు ఉంటాయి. ఎల్లుండి మొత్తం కూడా రైతాంగం అందరూ కూడా పెద్ద సంఖ్యలో కదిలి వచ్చేసి రోడ్డు దిగ్బంధన కార్యక్రమం ఉంది. ఈరోజు ప్రభుత్వము ఏదైతే చెప్తుందో రైతుల కోసం అని చెప్తున్నామని చెప్పేసి చెప్తున్నారు, రైతుల కోసం సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులను విస్మరించడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు దేవనకొండ మండలంలో చూడండి, మన పందికొన రిజర్వాయర్కు రెగ్యులర్గా నీళ్లు నింపి పంటకాలం నిర్మాణం చేసినట్టయితే కనుక 42,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే కనుక మొత్తం దేవనకొండ మండలం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. కానీ దీని గురించి ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మొత్తం హంద్రి నీవా 2004 సంవత్సరంలో ప్రారంభించినారు. దాదాపు 40 టీఎంసీలతోనే 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి, అందులో కర్నూలు జిల్లాకు 80,000 ఎకరాలు ఇవ్వాలా, అందులో ప్రధానంగా 40,000 ఎకరాల సగభాగం దేవనకొండ మండలానికి ఇవ్వాల్సినటువంటిది ఉంది. అది పంటకాలం నిర్మాణం కనుక చేసినట్లయితే ఈరోజు బ్రహ్మాండంగా పంటలు పండేదానికి అవకాశం ఉంది, కరువు నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మన జిల్లా ఈరోజు వరుసగా కరువాత గురవుతుంది. గత సంవత్సరం కరువు, అటుపోయిన సంవత్సరం కరువు, వరుసగా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ సంవత్సరం కూడా జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ తక్కువ వర్షపాతం నమోదైంది. ఈరోజు ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రమే కొద్దిపాటి వర్షం పడి ఈరోజు పైర్లు కొంచెం పచ్చపచ్చగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆలూరు కానీ, ఆస్పరి కానీ, పత్తికొండ కానీ, తుగ్గలి కానీ, మధ్యకర ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఈరోజు ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని బోధన్ పట్టణం, బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు బతుకమ్మ చీరలను బోధన్ పట్టణంలోని ER గార్డెన్స్లో శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఎండి సుహెల్ తెరాస పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజితా యాదవ్, జెడ్పీటీసీ గిరిదావర్ లక్ష్మి, గంగారెడ్డి, ఎంపీపీలు బుద్దే సావిత్రి, రాజేశ్వర్, కొడెంగల శ్రీనివాసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపడుచులకు పెళ్లి కోసం 1,116 ఇస్తున్న నాయకుడు ఒక్కరే అని కొనియాడారు. కేసీఆర్ పేదల పక్షపాతి అయినందున ఒక మేనమామ పెద్దనలాగా కులమతాలకు అతీతంగా మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లమయ్య, వైస్ ఎంపీపీలు కోట గంగారెడ్డి, ఎండి ఇమ్రాన్, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. तो हुकूमत ये जो चेक्स दे रही है गरीब आवाम को दिल में रखते हुए कि केसीआर साहब करना है, ये टाइम
तो 3-4 लाख रुपए तो आराम से हो रहे। तो मैं एक भाई बनकर या చొరవతోని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి అర్దిల్ అజీజ్ మైమాని ఖుషీసి మనందరి సోదరుడు, ఎమ్మెల్యే సోదరుడు కాదు, మనందరి సోదరుడు మన సోహెల్ భాయ్ గారికి మరి ఈరోజు కార్యక్రమాన్ని అందరిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనం ఒక చిన్న పెళ్లి చేయాలంటే బయటకు పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తెచ్చుకునే పరిస్థితి. 50,000తో మొదలుపెట్టి మళ్ళీ 75,000 చేసి 1,116 రూపాయలు ఈరోజు మనకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడే ఈ పక్కనే మన మహారాష్ట్ర ఉంది, మా పక్కనే మా సాలూరా పక్కనే ఇట్లా నడుమ కాలి ఏటి అడ్డం ఉంటుంది. వాళ్ళు మాకు రోజు అంటారు, అయ్యా మీ కేసీఆర్ దేవుడు ఆడబిడ్డ పుడితే మరి 1,116 ఇస్తున్నాడు, రైతులకు మరి పెట్టుబడి కోసం ఎకరానికి 5,000 ఇస్తున్నాడు. మరి ఏదైతే మరి ఒకవేళ మన ఆడబిడ్డ మన ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే 13,000 తీసుకొని ఈ బతుకమ్మ చీరలు నేయడానికి కావాల్సిన ముడి సరుకులు సిరిసిల్ల రైతులతో మాట్లాడి వాళ్ళకు సబ్సిడీ పైన వాళ్ళకు ఈ ముడి సరుకును అందించేసి ప్రత్యేక చొరవతో ఈ 100 రకాలుగా మన కోసం మహిళల కోసం ప్రత్యేకంగా ఈ చీరలు తయారు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన కవితక్క మన తెలంగాణ ఆడబిడ్డ. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హెల్మెట్ వినియోగించండి, ప్రాణాలను రక్షించుకోండి. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్న నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి. ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈ ఏడాది కూడా దసరా కానుకగా బతుకమ్మ చీరలు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కర్నూలు జిల్లాలో ఎమ్మగనూరు న్యాయవాదుల సంఘం రిలే నిరాహార దీక్ష. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్. నిర్మల్ జిల్లా ముధోల్లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్న ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.